హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో వీడియో స్టార్టింగ్ మా అబ్బాయి వాళ్ళతో ఒక క్లిక్ ఫోటో తీస్తుంటే మా వాడు కళ్ళు మూసుకున్నాడు అనమాట. మా చిన్నోడు అలా చేస్తాడు, జంప్లింగ్స్ చేస్తూ ఉంటాడు మా చిన్నోడు. సో మీకు చూడగానే అర్థమైపోయి ఉంటుంది. నేను మీషో నుంచి తెప్పించాను. ఎందుకంటే మా పిల్లలకి రైటింగ్ సరిగ్గా రావట్లేదు. పలక మీద రాయమన్నప్పుడల్లా ఏం చేస్తున్నారంటే బలపం అడుగుతారు. ఫస్ట్ ఆ పలక కడుగుతారు, కడిగి రాసేలోపు మళ్ళీ బలపం అంటారు, మళ్ళీ కడుగుతారు. ఇట్లా అయిపోతూ ఉందన్నమాట. నేను ఒక సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పాను మా పిల్లలకి. దానికోసం ఓపెన్ చేస్తుంటే ఐస్ క్లోజ్ చేసుకుని ఉండండి, నేను ఓపెన్ చేయమన్నప్పుడు చేయండి అని చెప్పాను. సో ఇదొక స్మార్ట్ సర్ప్రైజ్ అండ్ వాళ్ళకి రైటింగ్ రావడానికి బాగుంటుందని నేను ఇలా తెప్పించాను అనమాట మీషో నుంచి. నాకు మంచి కాస్ట్కే వచ్చింది. ఇప్పుడు మా పిల్లల ఫీలింగ్స్ చూసేయండి. చూడ ఓపెన్ యువర్ ఐస్, పట్టుకో. ఓపెన్ చేయండి జాగ్రత్తగా. ఏ పెన్సిలేవా? ఆరది ఇందులో నొక్కు, డిలీట్ బటన్ నొక్కు. ఇప్పుడు నువ్వు రాయి. రాయి నువ్వు. ఏయ్ ఆగు నువ్వు. వావ్, ఇంక నీకు నచ్చినవి రాసుకో. హ్యాపీ యాప్ చూడా. నువ్వు రాయిచిన తల్లి అట్లా రాయరమ్మా, పలక పోయిద్దమ్మా. ఆగు ఒక్క నిమిషం ఆగు. రాయ్. ఏం పేరు రాత్తనా? ఏబిసిడి రాయి. హ్యాపీయా? ఇంకా నువ్వు రాసుకుంటూ కూర్చోవడమే. ఇంకా పలక అన్నప్పుడు బలపం తీసి పలక అడగడం అట్లా లేదు. రాయ్, ఇంకా రాసుకో, నీ ఇష్టం రాసుకో. సో అదనమాట సర్ప్రైజు. మా పెద్ద అబ్బాయి ఎక్స్ప్రెషన్స్ మీరు చూసే ఉంటారు. వాడికి మార్నింగ్ చెప్పాను అనమాట స్కూల్కి వెళ్ళేటప్పుడు, నీకు ఈవినింగ్ రాగానే సర్ప్రైజ్ అని. సో వాడు సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడు. రోజు కొంచెంసేపు ఆ స్లేట్ మీద రాస్తున్నారు. స్టార్టింగ్లో ఒక 2-3 డేస్ రాశారు, వాళ్ళకి బోర్ కొట్టేసింది అనమాట. నాకు ఏమర్థమైందంటే ఏదైనా కొత్తవి రోజు కావాలి కానీ ఒకటే వాడరు అని. మా చిన్నోడు చూసారా, పడుకొని మరీ రాస్తున్నాడు. అసలు ఏం చెప్పాలో అర్థం కాలేదనమాట నాకు. ఏదో ఒకటి ముందు బొమ్మలు ఫోన్లు అడగకుండా రాసుకుంటారని నేనైతే టైంపాస్కి తెప్పించాను. సో మరి మా పిల్లలు రాస్తున్నారు, వదిలేస్తున్నారు, అలా అయితే అయింది. మీరు మీ దగ్గర మీ పిల్లల దగ్గర ఈ స్లేట్ ఉందా? ఉంటే కనుక డెఫినెట్గా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మా పెద్దోడికి అంతా బాగానే ఉంటుంది కానీ రైటింగ్ చాలా చిన్న లెటర్స్ రాస్తున్నాడు, రాసి అలా చెరిపేస్తున్నాడు అనమాట. వాడైతే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో ఈ స్మార్ట్ స్లేట్తో మా పిల్లలు స్మార్ట్గా బొమ్మలు వేస్తున్నారు, రాస్తున్నారు, ఎంజాయ్ అయితే చేశారు. మనకు కూడా రఫ్ వర్క్, మనం ఏమైనా ఆఫీస్ వర్క్, ఇంట్లో ఏమైనా క్యాలిక్యులేషన్ చేసుకునేటప్పుడు రఫ్ వర్క్ కింద కూడా స్లేట్ బాగుంటుంది. చాలా టైమ్స్ డిలీట్ చేసినా కానీ బ్యాటరీ అయిపోయేంత వరకు ఉంటుంది. వర్తబుల్ అనిపించింది అనమాట. సో మా పిల్లల హ్యాపీనెస్ చూడండి. నేనైతే కొనిపించాను, మీరు కూడా మీ పిల్లలకు కొనిపించండి. మీ దగ్గర ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో ఎలా అనిపించింది అంటే కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా చెప్పండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బై బై, టేక్ కేర్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.